తొలి అడుగు మరోపక్క బాబు షూరిటీ భవిష్యత్తు మోసం కార్యక్రమాలతో టీడీపీ వైసీపీ హోరెత్తిస్తోంది. ఏడాది పాలన మీద ఇంటింటికి తిరుగుతూ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు టీడీపీ వివరిస్తుంటే మరోపక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా బాబు ఎక్కడా అని వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మనకి 5 సంవత్సరాల పరిపాలన గ్యాస్ బండ్ ఇస్తా ఉన్నాం. మరి డీలర్ ద్వారా ఇవ్వడం వల్ల అక్కడక్కడ ఇప్పుడు 10 మందికి అడిగితే ఒకరు ఇద్దరు పడ్డదో లేదో తెలియదని వాళ్ళు ఒకరు, పడలేదని వాళ్ళు ఒకరు ఉన్నాయి. రెండోది ఇంట్లో ఉద్యోగం పెట్టుంటే రాదు కాబట్టి అలాంటి శబ్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్ కి దాని ఖరీదు వేసేయడానికి సిద్ధపడ్డారు. అవి వచ్చి సార్ దగ్గర నుంచి అకౌంట్ లోనే వేసేస్తాం, మీరు లెక్క చూసుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను మాట్లాడుతున్నాను. అలాగే అన్నా క్యాంటీన్లు మన రాదాము హాస్పిటల్కో ఎక్కడికైనా వెళ్తే రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసామా లేదా, రద్దు చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి మీకు అందరికీ నేను ఆలోచిస్తున్నాను. ఇంకా మరి 6 సూత్రాలతో మీ ముందుకు వచ్చాం. సూపర్ 6 ఇవి వస్తే మేము ఇస్తాము అని చెప్పాం. ఏమిటి చెప్పాం? మొదట పెన్షన్ చెప్పాం. పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పాం. మరి అలాగే బియ్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చే విధంగా పాత డీలర్ని పెట్టి మరి ఊర్లోనే వచ్చే విధంగా చేశామా లేదా అన్నది మీరు అందరూ అంటున్నారు. మరి డిగ్రీ చదువుకున్న వాళ్ళు, మీరు ఇంటర్ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి సంవత్సరానికి 20 లక్షలు చొప్పున, సంవత్సరానికి 5 లక్షలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఒకవేళ ఉద్యోగం వేయలేని పరిస్థితుల్లో మీ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉంటే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు సుమారు 13-14 నెలల కాలం అయింది. మరి చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు అందరూ కూడా ఒక్కసారి లెక్కేసుకోండి. మీకు ఈ 14 నెలలకి ఎంత డబ్బులు మీకు బాకీ ఉన్నాడో చంద్రబాబు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చెయ్యండి. దాంతోపాటు మరి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అనే పథకాన్ని 15,000 చొప్పున మీ ఇంట్లో ఎంతమంది ఉంటే